project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఈ నేపథ్యంలో 29వ తేదీ కర్నూలుకి రానున్నారు. మనతో మాట్లాడడానికి కర్నూలు కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు ఉన్నారు. సార్ నమస్తే. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతుంది పూర్వవైపు? గత వైభవాన్ని ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకులైతే పోయారో ప్రతి ఒక్కరు మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలని కూడా మా అధ్యక్షురాలు పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగానే మా జాతీయ అధ్యక్షులైన మల్లికార్జున గారు కూడా పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లాలో భారీగా పూర్వపు వైభవం తీసుకొని ఉంటుంది. షర్మిల గారు, మా అధ్యక్షురాలు షర్మిల గారు వచ్చిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం ఖచ్చితంగా మా జిల్లాలో ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి షర్మిల గారు ఈరోజు పార్టీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి పార్టీని అనరాని మాటలన్నీ అన్నటువంటి షర్మిలను మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మీరంతా స్వాగతించే పరిస్థితి ఉందంటారా? 100%గా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఒక తల్లి లాంటిది. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నా కూడా కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే ఉన్నారే కానీ అక్కడ వేరే విద్య నేర్చుకొని మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన చరిత్ర లేదు. కాబట్టి తల్లి ఏమనుకుంటుంది, బిడ్డ తప్పు చేసినా ఒప్పు చేసినా దగ్గరకు తీసుకుంటుందే తప్ప దూరం పెట్టే అలవాట్లు లేవు. వైసీపీలో ఉన్నటువంటి అసమ్మతి నేతలంతా కూడా మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా టచ్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద మీకు ఏమైనా టచ్లోకి వచ్చారు? అలాగా మా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావచ్చని అప్పుడే చెప్పాను. మేము మల్లికార్జున ఖర్గే గారు, నూతన అధ్యక్షురాలు షర్మిల గారు పిలిపివ్వడం జరిగినది. కాబట్టి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ జిల్లాలో ఎవరెవరు టచ్లో ఉన్నారు పార్టీకి సంబంధించి? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మేయర్లు కానీ దరిదాపు మన జిల్లాలో 80% టచ్లో ఉన్నది నిజం, వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. అంటే గుమ్మనూరు జయరాం రాబోతున్నారు. పై స్థాయిలో కూడా చర్చలు జరిగాయి. డికే శివకుమార్తో ఆ రకంగా భేటీ అయిపోయింది అన్నారు. ఈ విషయం మీకు ఏమన్నా మీ దృష్టికి వచ్చింది? ఇప్పుడు చర్చలు జరిగావనేది కాదు, గుమ్మనూరు జయరాం గారే కాదు, ఎవరు వచ్చినా మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అంటే ఆ రకంగా ఏమన్నా హామీలు వచ్చారు? ఇప్పటిదాకా ఉన్నటువంటి పాత నాయకులంతా కూడా ఎవరైనా మీకు టచ్లో వచ్చి రేపు 29వ తేదీ పార్టీలో చేరికలు ఏమైనా ఉన్నాయి? షర్మిల గారు వచ్చిన తర్వాత అంటే కొంతమంది మాత్రం రేపు 24వ తేదీ సోమవారం చేరికలు ఖచ్చితంగా ఉన్నాయి. తర్వాత కూడా చాలామంది ఈ 15 రోజుల్లోనే చేరికలు విపరీతంగా ఉంటాయి. ఈ 29వ తేదీ షర్మిలతో పాటు ఏ నాయకులు వస్తున్నారు, ఏం డిస్కషన్ చేయబోతున్నారు? కేంద్ర మాజీ మంత్రులు జేడి శీలం గారు, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు గారు, మాజీ మంత్రి గారు మన తిరుపతి చింతామోహన్ గారు, తర్వాత రాజు గారు తదితర నాయకులు ఖచ్చితంగా వస్తారు. అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులైన రుద్రరాజు గారు మరియు తదితర నాయకులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ వారు ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకుంటారు. మీ పార్టీలోకి వైఎస్ షర్మిల రాకముందు వైఎస్ షర్మిలారెడ్డి, కానీ మీ పార్టీలోకి వచ్చిన తర్వాత షర్మిల శాస్త్రి అని ఈరోజు వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీనేంటో చూడాలి. ఇది కేవలం రాజకీయ మాటే మాత్రమే కానీ వైసీపీ వాళ్లకు భయం అంటుకున్నది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏం చేశారు అనేది ప్రజలకు స్పష్టంగా తెలిసింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్న సమయంలో మా పార్టీ 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా మెడ వంచి తీసుకొని వస్తామనేది వాస్తవమా కాదా? అలాంటి ముఖ్యమంత్రి గారు
ఈ 5.5 సంవత్సరాలు దరిదాపు 5 సంవత్సరాల్లో ఆయన చేసిందంటూ ఏమీ లేదు, శూన్యం. అంటే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, మనం కేంద్రం మీద ఒత్తిడి తెస్తే తప్ప అలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ప్రతి ఒక్క సాధ్యమవుతుంది, అలా లేదు కాబట్టి ఏం చేయలేని పరిస్థితి అని ఆయన స్పష్టంగా ఒప్పుకున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎటువంటి హామీలు ఇచ్చాడో ఆ మాటని నిలబెట్టుకోవడం ఒక నాయకుని బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే మేము ప్రత్యేక హోదా నువ్వు హామీ ఇచ్చావు, ఆ రోజు పాదయాత్ర చేశావు, ఈ విషయాలన్నీ చెప్పిన మాట నిజమా కాదా? ఈరోజు నరేంద్ర మోడీని ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? ఆ ప్రశ్నిస్తే ఎక్కడో మేము బుట్టలో పడతామనే ఉద్దేశంతోనే నీ పైన కేసులు ఉన్నవి వాస్తవం. ఆ కేసులు భయపడి నీవు కేవలం సెంట్రల్లో ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని నువ్వు ప్రశ్నించడం లేదు. ఇది వాస్తవం, ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైంది. అదేవిధంగా రాష్ట్రంలోన ఎటువంటి అభివృద్ధి లేదు. నవరత్నాలు అంటున్నావే కానీ నవరత్నాలు కూడా 100% ఎక్కడ నీవు అమలుపరిచావో ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నీ బలమేంటో మీ అభివృద్ధి ఏమిటో క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా. తెలుగు ప్రజలను విభజించి 2 రాష్ట్రాలను విడగొట్టి గాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అసమ్మతులంతా పార్టీలో వైసీపీలో ఉన్నవాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో చేరిన ప్రజలు స్వాగతించే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు కానీ ఇదే మన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు లెటర్ ఇచ్చారా లేదా? ఇదే బీజేపీ వాళ్ళు నాయకులు ఆ రోజు పార్లమెంట్లో విభజించే సమయంలో మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేము రేపు నెక్స్ట్ 2 నెలల్లో మేము ఇస్తామన్నారు. అందుకోసం బాధ్యులని కాంగ్రెస్ చేయడం మీరు తప్పు. సరే, మీరు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? ఒక్క అభివృద్ధి చేశారా? ఒక ప్రత్యేక హోదా పైన పోరాడారా? లేదు. ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతి మీటింగ్లో కానీ, వైజాగ్ మీటింగ్లో కానీ, ఈ విజయవాడ మీటింగ్లో కానీ మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఎక్కడ పోయింది? ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. 100% ఖచ్చితంగా చేస్తామన్న ప్రభుత్వాలు మీరు ఈరోజు 10 సంవత్సరాల్లో నడి ఒడ్డున ముంచారు మీరు ఆంధ్రప్రదేశ్ని. అది మనసులో పెట్టుకొని కేవలం బూటకపు మాటలు, ఇది కాంగ్రెస్ చీల్చింది అంటారే కానీ కాంగ్రెస్ చీల్చింది కాదు కదా. అందరూ సమ్మతించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసింది. అందులో భాగంలోనే ప్రత్యేక హోదా, తర్వాత మళ్ళీ అది మన పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయండి అని దాన్ని ఆ రోజు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దాన్ని పార్లమెంట్లో ఇచ్చిన హామీ, ఆ హామీ ఎక్కడ పోయిందని మేము అంటున్నాం. ఇదే పోలవరం కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్లో 1 సెంటు భూమి కూడా బయలు భూమి ఉండదు. అదేవిధంగా అక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు భారీ ఎత్తున ఉంది. దాన్ని ఆ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటికి కానీ ఒక ఇండస్ట్రియల్కి కానీ ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇస్తూ మరి దాని యొక్క మిగులుతోనే ఇది ఆంధ్రప్రదేశ్ సస్యామలుగా ఉంటుందనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసింది. ప్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు, 29వ తేదీ ఈ పార్టీలో చేరికలు ఉంటాయి. మాకు ఈ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయం, రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తాం, మా ఓటు పర్సెంటేజ్ కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, అవకాశం ఉంటే మా మద్దతు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా అధికారంలో రాదనేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.